హలో గాయ్స్, వెల్కమ్ టు దీపు టాక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు నేను వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నా ప్రొఫెషన్ ఏంటి, నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, నా కాంటెంట్ ఏంటి అనే దాని గురించి అయితే చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నా నేమ్తో స్టార్ట్ చేస్తానండి. నా పేరు వచ్చేసి దీపిక. నేనైతే ఫిజియోథెరపీ గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయింది. సో నా కాంటెంట్ వచ్చేసి ఫిజియోథెరపీ రిలేటెడ్ కాంటెంట్, కుకింగ్ కాంటెంట్, ఫ్యాషన్. లైక్ నాకు కూడా అంటే డ్రెస్సెస్ గురించి కానీ రివ్యూస్ ఇవ్వడం గురించి కానీ నాకైతే అది చాలా ఇష్టం. అండ్ దాని గురించి కూడా వీడియోలు వస్తాయి. అంటే పర్టికులర్గా ఒక థింగ్ అనే కాదు, లైక్ నాకు నచ్చింది అండ్ నేను డేలో ఏం చేస్తాను, లైక్ ఫ్యామిలీస్ గురించి ట్రిప్స్కి వెళ్ళినా ఏం వెళ్ళినా కూడా దాని గురించి అయితే కాంటెంట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చాలామందికి డౌటే ఉంటుంది, పర్టికులర్ ఓన్లీ ఫిజియోథెరపీ గురించే చేయొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అంటే. సో దీని గురించి కూడా ఒక స్టోరీ ఉంది, నేను చెప్తాను మీ అందరికి. లాస్ట్ 1 year నుండి వర్క్కి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ డైలీ రొటీన్ అదే. సో తిరిగి చూస్తే నాకంటూ మెమొరీస్ కానీ ఏది లేదు, నేను ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళింది లేదు, ఏం చేసింది లేదు. నా కోసం, నా పర్సనల్గా, నా పర్సనల్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే నేను చేసిందంటూ ఏం లేదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఓకే, నేను ఏమేం చేస్తున్నాను అండ్ నాకు తెలిసిందే, నేను నా వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుందా, నా ఎడ్యుకేషన్ వల్ల వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. సో దాని గురించి కూడా అయితే చేద్దామని అయితే ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొకటి నేను చెప్దాం అనుకున్నది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి నేను ఏమేమి ఫేస్ చేశాను, లైక్ ఇక్కడి వరకు రావడానికి నాకు ఎవరెవరు సపోర్ట్ చేశారో, నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఏదైనా కూడా ఈ వీడియోస్ ద్వారానైతే చెప్దామని అనుకుంటున్నాను. ఎంతోమందికైతే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని అయితే అందరికీ ఉంటుంది. బట్ ఎవరో ఏదో అనుకుంటారని అయితే ఆగిపోతారు. లైక్ నేను కూడా అలానే ఆగిపోయాను. బట్ నా ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ కొంచెం సపోర్ట్ ఇవ్వడం వల్ల అయితే స్టార్ట్ చేశాను కూడా. ఇనిషియల్లీ కూడా నేనేం కాంటెంట్ చేద్దాం అంటే, ఫిజియోథెరపీ గురించే చేద్దామా, లేకపోతే ఫిజియోథెరపీ ఎందుకు పెట్టడం, ఇక్కడ కూడా వర్క్‌దే ఎందుకు, నా పర్సనల్‌గా పెడదాం, లేదు అంటే వేరేమన్నా ట్రిప్స్‌కెళ్ళింది పెడదామా, లేకపోతే ఏంటి ఏంటి అని నాలో కూడా 100 ఆలోచనలు. లైక్ స్టార్ట్ చేసినా కూడా నాకు అదే మైండ్‌లో తిరుగుతూనే ఉంది. సో నేనేమనుకున్నా అంటే ఫైనల్‌గా ఓకే, నాకేం పెట్టాలనిపిస్తే అది పెడతా. చూసేవాళ్ళు చూస్తారు, నా ద్వారా ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు అయితారు, లేకపోతే నచ్చకపోతే స్కిప్ చేస్తారు. ఎవరో ఏదో అనుకుంటారు, నేనెందుకు ఆగిపోవాలి? ట్రై చేద్దాం. ట్రై చేస్తే పోయేదైతే ఏమి ఉండదు కదా. సో అందుకనే నేను కూడా అయితే నాకచ్చింది, నేను నేర్చుకున్నది అండ్ వేరే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందంటే దాని గురించి కూడా వీడియోస్ చేద్దామని అయితే నేనైతే ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు కూడా డౌట్ రావచ్చు, నేను అది క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫిజియోథెరపీదే చేసుకోవచ్చు కదా, అంటే ఫిజియోథెరపీలో స్కోప్ లేకుండా ఈ యూట్యూబ్ ద్వారా ఇట్లా ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా అంటే, నో వే. నేను ఎర్న్ చేయడానికైతే ఫిజియోథెరపీ ద్వారానే చాలా ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే, నేను ఒక ప్రొఫెషన్ ఉంది కాబట్టి నా ఫ్యామిలీని కానీ, నేను నా పర్సనల్ థింగ్స్ కానీ, నేను అనుకున్నవి కానీ కొనుక్కోగలుగుతున్నాను. అండ్ నేను చేద్దాం అనుకున్నది చేయాలనుకుంటున్నాను. సో మనీ కోసం అండ్ కాంటెంట్ క్రియేషన్ అయితే అస్సలు ఎవ్వరు కూడా స్టార్ట్ చేయొద్దు. సో మీ పర్సనల్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ, లేకపోతే మీలో ఉన్న టాలెంట్ ఒక 10 మందికి తెలవాలి, వాళ్ళు మన ద్వారా ఇన్స్పైర్ అవ్వాలి అని మాత్రమే ఏదైనా పాజిటివ్ ఉంటేనే పెట్టాలి. లైక్ ఇప్పుడు పెట్టాలనుకుంటే అందరు పెడతారు. చాలామంది అన్ని వాళ్ళ డైలీ లైఫ్ వీడియోస్ అంటే అవి పెట్టొద్దని నేను చెప్పట్లేదు. చాలామంది అవి కూడా పెడతారు అండ్ నేను కూడా పెడతాను. సో అందులో మన ద్వారా ఏం నేర్చుకుంటారు ఒక 10 మంది అనే దాని గురించి కూడా ఆలోచించి, ఒకవేళ బిగినర్స్ మన ద్వారా ఏం ఇన్‌స్పైర్ అవుతారు అనేది ఒక దాన్ని తీసుకొని మీరు దాని ద్వారా ప్రొసీడ్ అవుతే మనకంటూ అంటే ఎవరు నచ్చినా నచ్చకపోయినా పక్కా ఒక వన్ డే అయితే సక్సెస్ అవుతామని నేనైతే నమ్ముతాను. సో దాన్ని అనుకోనే నేనైతే ఈ యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి చెప్దాం అనుకున్నది ఏంటంటే, నేను కూడా చాలా ఫేస్ చేశా. అంటే పెట్టాలా? వద్దా? పెట్టాలా? వద్దా? యూట్యూబ్ పెడితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారా వచ్చి. ఇప్పటికి గూడా నేను ఎవ్వరికి గూడా యూట్యూబ్ స్టార్ట్ చేశానని నేను చెప్పలేదు. అండ్ నాకిప్పుడు అనిపిస్తుంది ఏందంటే, వేరే ఎవరో ఇనిషియల్‌గా అయితే సపోర్ట్ చెయ్యరు. మన వాళ్ళు మనకే సపోర్ట్ చేస్తారు ఇనిషియల్‌గానైతే. మనకొక గ్రోత్ వచ్చాక వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారని నాకైతే అర్థమైంది. అంటే వేరే వాళ్ళు సపోర్ట్ చేయరని కాదు. సో, ఇనిషియల్‌గానైతే మన వాళ్ళ సపోర్ట్ మనకైతే ఉండాలి. అండ్ నేను ఓన్లీ నన్ను సపోర్ట్ చేస్తారు, లైక్ వీళ్ళు నో అనరు అనే వాళ్ళకి మాత్రమే ఫస్ట్ అయితే చెప్పాను. అది వాళ్ళకి చెప్పే నేను స్టార్ట్ చేశాను. అండ్ మా పేరెంట్స్‌కి గూడా నేను స్టార్ట్ చేస్తాను, నాకిట్లా ఉంది అని చెప్పాను. అండ్ మీరు గూడా చాలామందికుంటది, కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి, బట్ మా పేరెంట్స్ ఒప్పుకోరు, అట్లా కూడా ఉంటది. బట్ యూ హ్యావ్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్.
అండ్ మీరు చెప్పాలి. అంటే దేని గురించి? చెప్పగానే ఎవరు ఒప్పేసుకోరు. మీ థాట్స్ ఏంటిది? వీడియో చేసి చూపెట్టండి. ఇనిషియల్‌గా ఇంక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకొక ఐడియా వస్తది. దాన్ని పట్టుకొని ఒకటేసారి చేసేస్తే అట్లా గాదు. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. లైక్ ఒక 10 వీడియోస్ అయినా తీసి పెట్టుకోవాలి. అది తీసి పెట్టుకున్న తర్వాతనైనా మనం తర్వాత వీడియోస్ చేసుకుంటా వెళ్ళాలి. ఇవి తీసినయన్ని అప్‌లోడ్ చేసుకుంటా ఎళ్ళాలి. నాకర్థమైంది. షేర్ చేసుకుందామనైతే అనుకుంటున్నాను. ఒక థాట్ రాంగానే అదే అప్‌లోడ్ చేసేయాలని గాకుండా ఒక 10 డేస్ మీరు చేయగలుగుతారా? లేదా? అంటే వేరే వాళ్ళెవరో నన్ను సపోర్ట్ చేయట్లే అంటే మనం చేయగలుగుతామా? మనం కన్సిస్టెంట్‌గా మొదలెడతామా? అంటే కంటిన్యూ చేయగలుగుతామా? స్కిప్ చేయగలుగుతామా? వేరే వాళ్ళ మీద నెట్టకుండా ఫస్ట్ మనం జేయగలుగుతామా? మనల్ని మనం ప్రూవ్ చేసుకొని ఒక 10 వీడియోస్ అయినా అట్‌లీస్ట్ మీరేం చేయగలుగుతారు? ఇప్పుడు నా లైఫ్‌లో ఏంటి అంటే నేను ఓన్లీ పేషెంట్స్ దగ్గరికెళ్తాను, మళ్ళొస్తాను, తింటాను, పంటాను. అంతకు మించింది ఏం లేదు. మరి నేనేం చేయగలుగుతాను? సో, అదే ఇక్కడ కంటెంట్. సో, నేను నా కంటెంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే, ఆ ఉన్న స్పేస్‌లో నేనేం చేయగలుగుతాను అనే దాని గురించయితే నేను అనుకోని ఇవన్నీ ఆలోచించి లైక్ ఒక ప్రొఫెషనల్‌గా చేయాలా? లేకపోతే ఒక నార్మల్ వీడియోస్ చేయాలనైతే చాలా చాలా అంటే చాలా ఆలోచించాను. సో, ఎట్ లాస్ట్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. అండ్ నువ్వు అనుకున్నదే చెయ్యు. అండ్ మనం ఒకటి చేస్తున్నామంటే వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఓన్లీ ఒక్కరిద్దరికి నువ్వు నమ్మే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ చెప్పాలి. వాళ్ళు మీరు నీకు చెప్తారు అనుకుంటాను అది కూడా. దాంట్లో ఏం తప్పుంది? వేరే వాళ్ళకి చెప్పామనుకోండి. అదెందుకు? ఇదెందుకు? ఇట్లా చేస్తే ఫేమస్ గావు. అట్లా చేస్తే ఫేమస్ అవుతావని చాలా చెప్తారు. సో, మీరనుకున్నది ఏంటో ఫస్ట్ మీ థాట్స్ ఏంటో ఫస్ట్ ఒక వీడియో రూపంలో తీసి మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరో ఒక్కరు ఇద్దరు ఉంటారు. అది మన పేరెంట్స్ అయినా, మన ఫ్రెండ్స్ అయినా, మన సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఎవ్వరైనా కూడా వాళ్ళకి చూపియండి. దాంట్లో తప్పులేమున్నాయి వాళ్ళకి కంపల్సరీ మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళైతే అలా తప్పులున్నాయి, ఇట్లుంది, అట్లుంది. కొంచెం ఇట్లా ఇంప్రూవ్ చేసుకో అని చెప్తారు గానీ, వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, మీ థాట్స్ గూడా ఉన్నయి గూడా పోతాయి. చెప్తున్నా గదా! అవన్నీ ఫేస్ చేశా కాబట్టి మీకు గూడా చెప్తున్నాను. సో, మీ థాట్స్ ఏంటో మీ వీడియో రూపంలో ఫస్ట్ తీసుకున్న తర్వాతనే వేరే వాళ్ళకి చూపియండి. మీరు తీసే ముందు గానీ, నేను ఈ కాంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను మాత్రం ఎవ్వరికీ చెప్పద్దు. చెప్తే మాత్రం మనకున్నది కాస్త పోతది. అండ్ మనం డైనమాలో పడతాం. అది చేయాలా, ఇది చేయాలా. సో, ఇనిషియల్‌గా నేను గూడా అదే ఫేస్ చేశాను. అందుకని మీ అందరికి గూడా అదే చెప్తున్నాను. ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మీ కంటెంట్ ఏంటో, మీరేం నిరూపించాలనుకుంటున్నారో, మీ ద్వారా ఏం పాస్ అవ్వాలనుకుంటున్నారో జనాలకి, అది మాత్రమే చేస్తే సరిపోతది. అండ్ వేరే వాళ్ళకి ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం ఏం తప్పు చేయట్లేదు. మనం మాట్లాడాలనుకున్నది అండ్ నేను మాత్రం నా ఏమంటారు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా టాలెంట్ ఏమైనా ఉందా? నేను లిటరల్‌గా చెప్తున్నా. ఒక్కొక్కసారి డ్రాయింగ్ అంటాను, ఒకసారి అదంటాను, ఒకసారి ఇదంటాను. బట్ ఏది చేయను. నా లైఫ్‌లో కన్సిస్టెన్సీ అనేది లేదు. లైక్ చదవడంలో గూడా ఇంటర్‌ని 2 కాలేజ్‌లో చదివాను. అండ్ అంటే హైదరాబాద్‌కొచ్చిన తర్వాత కూడా ఎన్నో హాస్టల్స్ చేంజ్ అయ్యాను. అంటే పర్సనల్ థింగ్స్ వేరే ఉంటాయి. కాకపోతే నాకు కన్సిస్టెన్సీ అనేదే లేదు నా జీవితంలో ఫస్ట్ చెప్పాలంటే. ఏదన్నా ఎవరన్నా నాకు ఎట్లా ఇంట్రోవర్ట్‌నింక. చెప్పాలంటే ఇంట్రోవర్ట్ అంటే ఘోరంగా ఇంట్రోవర్ట్. వాళ్ళేమన్నా అనుకుంటారా? వీళ్ళేమన్నా అనుకుంటారా? నేనిప్పుడు మాట్లాడాలా? వద్దా? సో, ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను హ్యాపీగా నాకేమనిపిస్తుంది, మంచిగా మీ అందరూ నన్నెవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళతో ఒక ఫ్యామిలీలాగా మంచిగా నాకనిపిచ్చింది. మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారో గూడా నాకది కామెంట్స్‌లలో చెప్పండి. అండ్ నేను దాని ద్వారా ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోగలుగుతానా? అండ్ నేను కొత్త కొత్త నేర్చుకున్నవన్నీ గూడా నా వీడియోస్‌లో పెడతాను. కొన్ని కొన్ని ఇంపార్టెంటివి గూడా చెప్తాను. ఫిజియోథెరపీ వల్ల ఏంటి అనేది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కొందరేమో ఎట్లుంటారంటే, మంచిగా కావాలని నేను ఫిజియోథెరపీ కంపల్సరీ అది నా ప్రొఫెషనల్‌గా నేనది కంపల్సరీ చేయాలనుకుంటున్నానని కొంతమంది ఉంటారు. కానీ ఇంకొంతమంది ఎట్లుంటారు, నాకు ఏ ఛాన్స్ లేదిగ. నాకటు ఎంబీబీఎస్ రాలేదు కాబట్టి నేను ఇటు ఫిజియోథెరపీలోకెళ్తాను అనేవాళ్ళు కొంతమందుంటారు. అట్లా మనీ ఉంటే ఏం గాదు. బట్ మనీ లేకుండా ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ నుంచెళ్ళొచ్చి అంటే మీకు టాలెంట్ ఉంది. బట్ మనీ లేకపోతే మాత్రం హెచ్‌ఓడికి వచ్చి అట్లా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి. హాస్టల్ ఫీజని, కాలేజ్ ఫీజని, ఆ ఫీజని, ఈ ఫీజని చాలా చాలా ఉంటాయి. సో, నేను చదవద్దు అనట్లేదు. పక్కా మీ ప్యాషన్ అయితేనే ఫిజియోథెరపీలో జాయిన్ కండి. అండ్ ఏదో చదవాలి గాబట్టి అని మాత్రం ఫిజియోథెరపీలో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే దాని ద్వారా మన వల్ల పేరెంట్స్ అయితే చాలా సఫర్ అవుతారు. లిటరల్‌గా చెప్పాలంటే నాకు ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నా బ్యాక్‌గ్రౌండ్ నాకు చెప్పేవాళ్ళు గూడా ఎవరూ లేరు. ఇది జెయ్యు, అది జెయ్యు అని. నా లెక్చరర్స్ ద్వారానైతే నేనైతే
ఫిజియోథెరపీనయితే చూజ్ చేసుకున్నాను. అంటే నేనంత నాకు సపోర్ట్ చేశారు మా పేరెంట్స్. అండ్ నేను అలాగే స్కోర్ చేశాను. నాకు నీట్ అట్లాంటి కోచింగ్ ఇచ్చేంత అమౌంట్ కూడా ఏం లేదు కాబట్టి, నేను జస్ట్ నా ఇంటర్ మార్క్స్‌తో మా సెలక్షన్. అప్పుడు అట్లుండే యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్. ఇప్పుడంటే నీట్ అయింది. నేను ఇంటర్‌లో బాగా చదవడం వల్ల కూడా నాకు సీట్ వచ్చింది. నేను దాన్ని యూజ్ చేసుకున్నాను. బట్ చాలా అంటే హాస్టల్ ఫీజ్ కట్టలేని స్థితిలో గూడా నేనుండే. ఎగ్జామ్ ఫీజులని, ఆ ఫీజులని చాలా సఫర్ అయ్యాను. సో, మీరు గూడా అలా అస్సలు సఫర్ అవ్వకండి. ఎందుకంటే ఏదో తోచక దీనిలో జాయిన్ అవుతాను అని పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టడం అట్లాంటివైతే అస్సలు జేయకండి. చాలామంది గూడా ఫిజియోథెరపీ చదవాలి అనుకుంటారు. బట్ వాళ్ళకి ప్రాసెస్ ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు పడతది, ఏంటి అనేది గూడా తెలీదు. సో, మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి. నేను గూడా ముందు ముందు వీడియోస్‌లో వాటి గురించయితే చెప్తాను. సెలక్షన్స్ ఎట్లా, డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఆ నోటిఫికేషన్ గూడా నేనైతే చెప్తాను. ఆ డేట్స్ వచ్చేటప్పుడు. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. పక్కా నేనైతే ఆ వీడియోస్ గూడా పెడతాను. ఆ ప్రొఫెషన్‌ని కంటిన్యూ చేయాలంటే ఓపిక మాత్రం పక్కా ఉండాలి. అండ్ ప్యాషన్ గూడా ఉండాలి. ఒక పేషెంట్‌కి ట్రీట్ చేసేటప్పుడు ఆహ్, ఎన్నో ఉంటాయి. అవన్నిటిని గూడా ఎదుర్కోవాలి. సో, ఏదో వచ్చామా, చేసామా అనేటట్టు గాకుండా ప్యాషన్ ఉంటేనే గూడా చెయ్యండి. ఎందుకంటే ఇప్పటి కాంపిటీషన్ గూడా ఫిజియోథెరపీకి చాలా అంటే చాలా ఉంది. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. మీకేది ఇంట్రెస్ట్ ఉందో, ఏది ఇంట్రెస్ట్ లేదో చెప్పండి. ఎందుకంటే ఫ్యూచర్ 20 ఇయర్స్ తర్వాత నేను ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అనే బదులు మనకు టైం ఉన్నప్పుడే మన పేరెంట్స్‌కైతే మంచిగా చెప్పుకోవాలి. ఏంటో వాళ్ళకి తెలిసేటట్టు చేస్తేనే గదా! వాళ్ళకి గూడా ఒక హోప్ వస్తది. మనం ఏదో వేరే దారిలో వెళ్తామంటే ఏ పేరెంట్స్ గూడా నచ్చదు గాబట్టి సో, మీ ప్యాషన్ అంటే మీ పేరెంట్స్‌కి గూడా జెప్పండి. వాళ్ళు పక్కా ఎంకరేజ్ జేస్తారు. అండ్ ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే గూడా నాకు కామెంట్ జేయండి. ఫిజియోథెరపీ రిలేటెడ్ నేను కంపల్సరీ వీడియోస్‌లో షేర్ జేస్తాను. ఇప్పుడు ప్రొఫెషన్ గురించి అయిపోయింది గదా! అండ్ నా పర్సనల్ కంటెంట్ వచ్చేసి మా ఫ్యామిలీని గూడా ఇందులో ఇంట్రొడ్యూస్ జేస్తాను. పక్కా అది మాత్రం. ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఈ ప్రపంచానికి చూపెట్టకపోతే ఇంకేముంటది చెప్పండి అందులో. సో, మా ఫ్యామిలీని గానీ అందరిని చూపిస్తాను మీకు. అండ్ నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, నాకేమేమి వంటలొచ్చు, నేనేమేమి చేయగలను ఇవి గూడా అంటే నాకు రానివి గూడా ట్రై చేస్తాను. అవి గూడా చూడండి. అండ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నెగటివిటీ మాత్రం వద్దు అస్సలకే. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫర్దర్‌గా ఒకవేళ మీరు నా గ్రోత్‌ని చూడాలనుకుంటే అండ్ నేనెవరిని, ఏంటి, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేది తెలవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకి ఇట్లా లాస్ట్ వరకి చూసిన వారికైతే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ బాయ్ బాయ్.